ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎల్లుండ 14వ తేదీన పంతులు గారు ఏది చూపించండి. అదే రేపు 13వ తేదీన. పంతులు గారు దీనికంటే ఈ ముహూర్తం ఇది బాగున్నట్టుంది చూడండి. అదే అదే అంటే 12వ తేదీ అంటే ఇవాళే రాత్రి 9:45 దివ్యమైన ముహూర్తం ఉంది. అలాగే రవీంద్ర గారు మీరేమంటారు? సరే పంతులు గారు, ముహూర్తం పెట్టండి. అస్మిత ఫోన్ చేస్తుంది. హలో, ఏం జరుగుతుంది ఆంటీ? శోభనానికి ముహూర్తం పెట్టడానికి మీ అంకుల్ పంతుల్ని ఇంటికి పిలిపించారమ్మా. శోభనమా? ఆ వాళ్ళకసలు శోభనమే జరగకూడదా ఆంటీ? జరగకూడదనే నేను కూడా పంతులు పంచాంగాన్ని కొట్టేశాను. పంతులు కూడా పంచాంగం లేదని ఇంటికి వెళ్ళిపోబోతే శౌర్య ఆన్లైన్ పంచాంగం అని ఫోన్ ముందు పెట్టాడు. ఆ పంతులు ఇవాళో రేపో శోభన ముహూర్తం పెట్టేసేటట్టున్నాడు. ఆంటీ మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ శోభనానికి ఫుల్ స్టాప్ పెట్టేయండి. ఎలాగమ్మా? ఏమో నాపాలి? కొత్త దంపతులతో రేపు సత్యనారాయణ స్వామి వ్రతం చేపిస్తానని మొక్కుకున్నానని చెప్పేసేయండి. అబ్బా ఆంటీ వెళ్ళి చెప్పేయండి. అస్మిత అర్థమైంది. ఇక నాకు వదిలే, నేను చూసుకుంటాను. పంతులు గారు, ముహూర్తం ఎప్పుడు నిర్ణయించారండి? ఇవాళే రాత్రి 9:40 అంటున్నారు పంతులు గారు. అయ్యో, ఇవాళేంటండి? ఇవాళైతే మరి వ్రతం ఎలాగా? వ్రతమా? వ్రతమేంటి? అంటే కొడుకు కోడలు బాగుండాలని చెప్పి వాళ్ళ చేత సత్యనారాయణ వ్రతం జరిపిస్తానని నేను మొక్కుకున్నానండి. అయినా ఈ వ్రతాల జోలికి నువ్వెందుకు వెళ్ళావే? పోన్లే నాన్న, శోభనం తర్వాత వ్రతం పెట్టుకుంటే సరిపోతుందిగా, అంతేగా. అయ్యో అపచారం బాబు. ముందు వ్రతం అయ్యాకే శోభనం జరిపించాలి. చూస్తారేంటి పంతులు గారు? వ్రతానికి ఒక మంచి ముహూర్తం చూడండి. అలాగేనమ్మా. అమ్మా, రేపు ఉదయం 10:45 బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది. ఆ టైంలో సత్యనారాయణ వ్రతం చేయించండి.
రవీంద్ర గారు ఏదైనా అవసరం ఉంటే నాకు కవర్ చేయండి. అలాగే పంతులు గారు. తీసుకోండి బాబు. ఉంటానండి. మంచిదండి. మావయ్య, చెప్పమ్మా. వ్రతానికి మా అమ్మ నాన్నల్ని కూడా పిలుస్తారా? మామూలుగా అయితే ఖచ్చితంగా పిలవాలమ్మా. కానీ మీ అమ్మా నాన్న కలిసి వస్తారా? ఆ అవకాశం లేదు కదా. పెళ్లి తర్వాత మొదటగా ఈ వ్రతం చేస్తున్నాం. అమ్మ నాన్నలు కూడా ఉంటే బాగుంటుంది కదా. మావయ్య, ఎలాగైనా వాళ్ళని మీరే పిలవాలి. దీని మొక్కు పెద్ద చిక్కు తెచ్చిపెట్టిందే. ఐఎమ్ సారీ. సారీ ప్రవళిక, నేను కావాలని చేసింది కాదు. ఎందుకు ఎందుకు ఇలా చేసావు? ఎందుకు ఇలా చేసావు? నన్నెందుకు ఇంత మోసం చేసావు? నా బతుకేం కావాలి? ప్రవళిక, అది నా తప్పు కాదు ప్రవళిక. ఆ సిచ్యువేషన్లో అలా అయిపోయింది. ఏమీ అనుకోకు. వెళ్ళు ప్రవళిక, ప్లీజ్. వెళ్ళు వెళ్ళు నేను చెప్పేది విను. వెళ్ళు అది కాదు ప్రవళిక, నేను చెప్పేది ఒకసారి. వెళ్ళు వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.